ఫస్ట్ టైం మేము చేయడమే కానీ ఇట్లా ఆహ్వానం తీసుకున్నాం ఫస్ట్ టైము. చాలా ధన్యవాదాలు మీ అందరికి. బాగా చేసిన పరేడ్ కూడా పిల్లలంతా చిన్న పిల్లలే కానీ 50 మంది పిల్లలు. ఆ యోగ చాప్ ఒకటి, బ్యాండ్ ఒకటి, ఫ్లూట్ ఒకటి బాగా చేసినారు. ఈరోజు ఈ స్కూల్ కు యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ ప్రజెంట్ ఏంటంటే చాలా మంది పిల్లలు మత్తు బానిస అవుతున్నారు. చాలా మంది అది హైదరాబాద్ నుంచేనే ఇక్కడ దాకా అంతటా స్ప్రెడ్ అయిపోయింది. అది మత్తు అనేది, ఆ మత్తు అనేది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. మన అంటే టాప్ మోస్ట్ ఎట్లుంటుంది అంటే రిచ్ కిడ్స్ ఎట్లుంటుంది అంటే డ్రగ్స్ అన్నట్టు ఉంటుంది. కిందికి వచ్చేసరికి ఎట్లుంటుంది అంటే అది గంజాయి కావచ్చు. లాస్ట్ ఏంటంటే వైట్నర్ ఉంటుంది. వైట్నర్ కూడా ఇట్లా ఖర్చులో వేసుకొని ఇట్లా పీల్చుకుంటే అది కూడా ఒక రకమైన మత్తు ఉంటుంది. ఈ విధంగా నేను చాలా స్కూల్లో చూసిన హైదరాబాద్ లో పిల్లలు ఏంటంటే ఖర్చులో వైట్నర్ తీసుకొస్తారు. దాన్ని పిలుచుకుంటారు అదొక రకమైన మత్తు వస్తుంది, పడుకుంటారు. ఇక అదొక రకమైన మత్తు. చాలా పిల్లలు ఏంటంటే అడిక్ట్ అయిపోతారు. ఇక లేపట్ల ఈ మన దగ్గర కూడా గంజాయి అనేది బాగా అయిపోయింది. మత్తుకు బానిస అవుతారు పిల్లలు. చదువుతూను ఈ కాలంలో ఏంటంటే పిల్లలకు ఎడ్యుకేషన్ తో పాటు అన్ని అవైలబుల్కి వచ్చేసినాయి. చదువు ఒకటి, దాంతోపాటు టెక్నాలజీ ఒకటి. టెక్నాలజీ తోటి చాలా వచ్చేసినాయి. అందులో ఇది టాప్ మోస్ట్ గా ఉంటది మత్తు అనేది. మీ స్కూల్లో మత్తు అంటే వేరే పిల్లలు అంటే సిగరెట్ గాని, గంజాయి గాని, వైట్నర్ గాని, ఇంకే విధంగానే అలాంటి అడిక్ట్ చేసుకోవద్దు. ఇప్పుడే అడిక్ట్ చేసుకుంటే ఏంటంటే అంటే ఏ వయసులో చేసుకున్నా అని చిన్నపిల్లలకి ఏంటంటే లోపల అవయవాలన్నీ చాలా లేత ఉంటాయి అన్నమాట. అంటే ఇన్స్టా స్టేజ్ లో ఉంటాయి. అవన్నీ హెవీ డ్యామేజ్ అవుతాయి. పెద్దవాళ్ళు తీసుకునే దానికన్నా చిన్నపిల్లలు తీసుకుంటే హెవీ డ్యామేజ్ అయిపోతుంది. మనం సినిమాలో పోతే కూడా చూస్తుంటాం. సిగరెట్ ఇప్పుడు చాలా మంది పిల్లలు ఏంటంటే సిగరెట్ తాగుతుంటారు. అదో స్టైల్ అనుకుంటారు, ఇంకేదో ప్యాషన్ అనుకుంటారు. ఏదో సినిమాలో చూసి దాంట్లో చూసి ఫ్రెండ్స్ చూసి అలవాటు వేసుకుంటారు. కానీ ఏ సినిమాకు పోయినా మీకు సినిమాలో ఫస్ట్ యాడ్ ఏమొస్తుంది? అదందరూ మనం వద్దన్నా కానీ థియేటర్కి పోతే ఫస్ట్ అదే ఇస్తాడు. ఇంటర్వెల్ ఇస్తాడు, స్టార్టింగ్ ఇస్తాడు. అది వాస్తవం కూడా. క్యాన్సర్ అనేది ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇంతకుముందు ఏంటంటే ఎవరో లక్షలలో ఒకరికి వచ్చేది ఏది క్యాన్సర్ అనేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ప్రతి ఊర్లో కూడా మీరు ఏ విలేజ్కి వెళ్ళండి, ఈజీగా ఒక 2-3 క్యాన్సర్ పేషెంట్స్ ఉంటుండ్రు ట్రీట్మెంట్ ఇస్తున్న వాళ్ళు. మళ్ళీ క్యాన్సర్ అంటే ఇంతకుముందు ఏంటంటే పెద్ద ఏజ్ వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు. పుట్టిన పిల్లలకు ఉంటుంది, చిన్నపిల్ల 1-2 years పిల్లలకు ఉంటుంది, అందరికి ఉంటుంది. అది ఏ స్టేజ్ లో రావచ్చు. క్యాన్సర్ అంటే సిగరెట్ తాగి గుట్కా తిని పెద్ద పిల్లలు కానీ చిన్న పిల్లలు కూడా వస్తారు. ఎంత డేంజర్ అంటే సిగరెట్ కూడా మనం తాగుతాం. తాగినప్పుడు సిగరెట్ ఒకటి స్మోక్ చేస్తే వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో పక్కన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా అంత ఎఫెక్ట్ అవుతుంది. అందుకే స్మోకింగ్ అనేది పబ్లిక్ లో చేసాం అనుకో మేము కేసు చేస్తాం. ఎందుకంటే వానికి ఎఫెక్ట్ అవుతుంది, వానితో పాటు పక్కన ఉన్న కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో తండ్రి తాగిన అనుకో ఆ పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాడు కొంచెం ఏజ్ ఉంటుంది కాబట్టి వాడు స్ట్రాంగ్ ఉంటాడు. పిల్లలు ఏంటంటే కొంచెం వాళ్ళకు అంతగా ఉండదు ఇమ్యూనిటీ, వాళ్ళకి ఇంకా ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువ. మీ పిల్లలు కూడా ఎవరికైనా అలవాటు పొరపాటున ఉన్నా కానీ అది మార్చుకోండి. ఒకవేళ వేరే వాళ్ళకు ఉంటే అలవాటు ఉంటే మీ టీచర్ల దృష్టికి మా దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే ఆరోగ్యం చాలా ఖరాబ్ అవుతుంది ఒకటి. ఇంకోటి మీరు బయటకు పోతే ఊళ్ళలో పోతుంటారు, ఇంకెటన్నా పోతుంటారు, ఇప్పుడు ఇంటికి పోతుంటారు. అంటే ఇంకో రకంగా చెప్తున్నా. ఎట్లుంటాయంటే మా ఇంట్లో అమ్మమ్మలు ఉంటారు, నానమ్మలు ఉంటారు, తాతలు ఉంటారు. వాళ్ళంతా ఏం చేస్తారు? సాయంత్రం కానీ ఏం తాగుతారు? సాయి గారా కళ్ళు. సాయి అది కూడా ఒక రకమైన కెఫీనే. కళ్ళు తాగుతారు. కళ్ళులో కూడా ఆల్కోజం డైజోఫామ్ అనేది మత్తు ఉంటది. ఆ మత్తు ఏం చేస్తుందంటే మనం తాగినప్పుడు స్టార్టింగ్ ఏంటంటే అదేదో ఎంటర్టైన్మెంట్ గురించాను ఏదో టైం పాస్ కూడా తాగుతుంటారు. అదేమైతుందంటే రెగ్యులర్ గా కొంచెం తాగేసరికి అది మనకు బాడీకి అడాప్ట్ అయిపోతుంది. అదేంటంటే మనం రెగ్యులర్ గా తీసుకొని
బాడీకి అడాప్ట్ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది, మనకు హ్యాబిట్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఒకసారి ఆపేసాం అనుకో ఫిట్స్ వచ్చి కింద పడడం కానీ మతి భ్రమించడం కానీ ఈ విధంగా జరుగుతుంటాయి. మీ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే హాలిడేస్ ఇంటికి వెళ్తుంటారు కదా, వెళ్ళినప్పుడు మీ తాతలు కానీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఎవరన్నా మీకు ఒక గ్లాస్ ఇచ్చి తాగు ఏం కాదు మంచిగా ఉంటుంది అన్నా కానీ మీరు తాగొద్దు. ఎందుకంటే కళ్ళు అనేది కళ్ళు తాగినాం అనుకో ఆ డ్రగ్స్ ఏంటంటే ఆ తాగినప్పుడు బాగా యాక్టివ్ అవుతాడు మనిషి, బాగా యాక్టివ్ అవుతాడు, నర్వస్ సిస్టమ్ బాగా యాక్టివ్ అవుతుంది. అది లేదనుకో మొత్తం ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఎందుకంటే మనిషికి ఒకటి సహజమైన చురుకుదనం ఉంటుంది ఒకటి మనిషికి, ఎవరికైనా అని వయసుకు తగ్గట్టు ఉంటుంది. చిన్నపిల్లలు బాగా చలాకి ఉంటారు, ఏజ్ వచ్చిన కొంచెం చలకిదనం తగ్గుతుంటది. అది మనం వాడు చిన్నప్పటి నుంచి 10 years నుంచే తాగుతున్నాం అనుకో వాడు ఒక 20 years వచ్చే వరకు వాడు ఒక 60 ఏళ్ళకి అయిపోతాడు. అంటే బాడీలో చురుకుదనం ఉండదు, మొత్తమే కొలాప్స్ అయిపోతుంది. 30 ఏళ్ళ వరకే వాడు ఇప్పుడు ముసలు నడుస్తారు కదా, 60-70 ఏళ్ళకి మెల్లగా నడుస్తారు కదా, వాడు ఒక 10 ఏళ్ళు కళ్ళు తాగినోడు ఆటోమేటిక్ గా ఆ స్టేజ్కి వెళ్ళిపోతాడు అనమాట. వానికి యాక్టివ్ మైండ్ యాక్టివ్ ఉండదు, ఎట్ ది సేమ్ టైం ఫిజికల్ కూడా యాక్టివ్ ఉండడు అనమాట. వాని చురుకుదనం కోల్పోతాడు. వాడు ఉండాల్సిన కన్నా ఒక 30-40 ఏళ్ళ ముందట ఉండే చురుకుదనం వస్తామట. అంటే లేజీ అయిపోతాడు మనిషి, చురుకుదనం అని ఉండదు. మనం ఫాస్ట్ గా మాట్లాడడం మనకు అర్థం కాదు, చిన్నగా ఆలోచిస్తాడు, చిన్నగా మాట్లాడతాడు, చిన్నగా నడుస్తాడు, అంత కంప్లీట్ స్లో అయిపోతుంది. మన అందరికి తెలిసింది ఏంటంటే మన ఊళ్ళల్లో విరివిగా దొరికేది మా ఇంట్లో కూడా అందరు యూజ్ చేసేది అంటే కళ్ళు. అవి పోయినప్పుడు మీ పెద్ద మనుషులకు చెప్పాలి కళ్ళు తాగితే ఇట్లా అవుతాయని. కళ్ళు తాగిన వాళ్ళు లేకపోతే ఏమవుతారు తెలుసా, ఇప్పుడు సంథింగ్ తిరుపతికి పోతారు, తిరుపతికో వేములవాడకో లేకపోతే దర్శనానికన్నా లేకపోతే దూర ప్రాంతానికైనా పోతారు. కళ్ళు రోజు అలవాటు ఉన్న వాళ్ళు ఒక 2-3 రోజులు కళ్ళు ఆడ ఉండదు, దూరం పోయినప్పుడు దొరకదు. ఏమవుతారు, మతి భ్రమించిపోతుంది, పిచ్చోలే తిరిగిపోతారు, పిచ్చోలుగా మారిపోతారు అనమాట. ఈ విధంగా ఉంటది. మీరు కూడా ఏంటంటే పెద్దవాళ్ళకైనా అలవాటు ఉంటే మీరు చెప్పాలి. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది అలవాటు చేసుకోవద్దు. ఊళ్ళలో పోయినప్పుడు 4 రోజులు ఉంటాం కదా, 10 రోజులు ఉంటాం కదా, సమ్మర్ పోయినాక 2 నెలలు ఏమైతే లేదు, మా అమ్మమ్మ ఇచ్చింది ఏమైతే లేదు, తాత ఇచ్చింది ఏమైతే లేదు అంటే మనం అనుకోదు. ఎట్ ది సేమ్ టైం మీరు కూడా కళ్ళు దుకాణం పోయి మీ తాత చెప్తారు కదా పోయి తీసుకురాపోండి, అట్లా మీరు పోతుంది. పోతే ఏంటంటే మనం పోతాం 4 సార్లు పోయినప్పుడు మనకు కూడా అలవాటు అవుతుంది, తెలుగునే అలవాటు అయిపోతుంది, తెలియకుండా అలవాటు అవుతుంది. ఎందుకంటే ఆ స్మెల్ వస్తుంది, అది చూస్తాం అదే నెత్తికెక్కితే చాలా మంది చూస్తాం, ఏమైతే అందరు తాగుతారు మనం కూడా తాగుదాం అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంటికి పోయి తేవద్దు. అది ఫస్ట్ పోయి తీసుకొచ్చినప్పుడు ఏంటంటే వీడు అరే కష్టపడి తీసుకొచ్చింది కానీ ఒక గ్లాస్ పోసి తాగిపిస్తారు, తర్వాత అది మనకు అలవాటు అయిపోతుంది. అందుకే ఫస్ట్ పోయి మనం ఫస్ట్ తీసుకోవద్దు, దాని దగ్గరికే రానివద్దు. అర్థమైందా? తీసుకొస్తారు అవునా ఇంటికి పోయినప్పుడు అట్లా ఇబ్బంది. ఎన్నో అయితే తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చిరా, ఏం తీసుకురారు.